మీ విజయ్ కుమార్ గంట ముందుగానే మీకు ఒక కీలక డిమాండ్ తోటి కీలక డిమాండ్ మీ ముందు నుంచి మీతో కాసేపు ముచ్చటిస్తున్నాను. ఒకటి ఏంటంటే ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిఎస్టీ స్లాబ్స్ తగ్గించింది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం జరుగుతుందని చెప్పి, కానీ ఈ ఎక్కడ కూడా దాదాపుగా 70% అంటే 70 to 85% వరకు కూడా తగ్గిన స్లాబులకు అనుగుణంగా సరుకులు విక్రయించట్లేదు. మందుల షాప్కి వెళ్తే డైపర్లు అయితే ఇతరత్ర తగ్గిస్తున్నారు, కానీ ప్రతిదానికి కూడా ఇది ఆ పరిధిలో రాదు ఈ పరిధిలోకి రాదని చెప్తున్నారు. ముఖ్యంగా మాల్స్లో ఈ రకమైనటువంటి వాతావరణం మెడికల్ షాపుల్లో కానీ లేదా ఇతర దాంట్లో కానీ మిల్క్ వెండింగ్ షాపుల్లో కానీ ఇవే పరిస్థితులు ఉన్నాయి. మిల్క్ మీద 3 నుంచి 5 రూపాయల వరకు ధర తగ్గినట్టుగా ప్రకటించినా ఇంప్లిమెంట్ అవుతుంది చాలా తక్కువ. సో ఏదేమైనప్పటికీ ఇది నేను ప్రభుత్వం మీద విమర్శగా చేయట్లేదు. బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్లను అదుపులో చేయటంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే 22 నుంచి జిఎస్టీ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించిన దాదాపు నెల క్రితం ప్రకటించినా కూడా ఆ దిశలో ఆయా వ్యాపార సంస్థలకు అవగాహన కలిగించడంలో అటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఫెయిల్యూర్ అయ్యారు. ఇదే సందర్భంలో కల్తీ పాలు అంటే వెండర్ గేదె నుంచి తీసుకొచ్చానని చెప్పేటటువంటి కల్తీ పాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వాటి రేట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. దాంట్లో మొక్కజొన్న పిండి, యూరియా ఇతరత్ర కలుపుతాడు. మీరు ఒకటే దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి, తెలుస్తుంది మీకు. బయటికి తీయంగానే ఫ్రిడ్జ్లో పెడితే వెన్న పట్టడం సహజం, కానీ ఆ వెన్న ఉండదు, ఒక రకమైనటువంటి పౌడరు మీకు కనపడుతుంది. సో పాల కల్తీని నియంత్రించడంలో విఫలమైన పరిస్థితులు, అలాగే పాల ధరలు తగ్గించలేనటువంటి పరిస్థితులు, మెడికల్ షాప్కి వెళ్తే డైపర్లు మాత్రమే తగ్గించి అమ్ముతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో జిఎస్టీ తగ్గింపుకు సంబంధించి ఒక ఉత్సవాన్ని నిర్వహించాలని అవగాహన కలిగించేందుకు సీఎం చంద్రబాబు గారు ఒక పిలుపు ఇచ్చారు. అది చాలా మంచి పిలుపు. అయితే ఈ ఉత్సవాన్ని కూడా మొక్కుబడిగా కాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కీలక పాత్ర తీసుకొని ఇచ్చేయడంతో పాటు జిఎస్టీ అమలుకు సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులు అవి ఏ పరిధిలో ఆపాదించబడతాయో ఆయా దుకాణాల మీద తనిఖీలు నిర్వహించి ఈ ప్రచారానికి నిన్న ముందే ధరలు తగ్గింపు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు